హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ ఫుడీస్. నేను మీ మమత. సమ్మర్లో ఏదైనా కూలింగ్ ఐటెం తిన్నప్పుడు తాగినప్పుడు మన బాడీ అంతా ఫుల్ కూల్ అయిపోయి మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోద్ది కదా. సో అలాంటి ఐటమ్స్ ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, కూల్ డ్రింక్స్, ఇంకా గోలీ సోడా. గోలీ సోడా అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసి 2 ఫ్లేవర్స్, ఒకటి నార్మల్ అండ్ ఇంకోటి లెమన్ సోడా అనమాట. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా ఫ్లేవర్స్ వచ్చేసాయి. అవి తాగినప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఇవి ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వీటిలో ఏం వేస్తారని. నాతో పాటు మీకు కూడా అలాంటి డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేనైతే ఈ రోజు వచ్చేసాను గోలిమార్ గోలీ సోడా ఫ్యాక్టరీకి. సో ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఈ మేకింగ్ అంతా కూడా చూసేద్దామా. సో చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, లోపలికి వెళ్ళాలి కదా. సో లెట్స్ గో. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు గోలిమార్ గోలీ సోడా ఫ్యాక్టరీ ఓనర్ వినయ్ గారు. హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. సో ఈ రోజు గోలిమార్ గోలీ సోడా మేకింగ్ తెలుసుకోవాలని నాతో పాటుగా మా ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ చెప్తారా మరి? సో ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటండి, ఈ ప్లేస్ లో చూస్ చేసుకుని? అంటే కొంచెం ఇక్కడైతే పబ్లిక్ కి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు, ప్లస్ సరౌండింగ్స్ ఎవరు లేరు. సో మాకు కూడా కొంచెం ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ డిస్టర్బెన్స్ కొంచెం ఏముండకుండా ఇలా ఏరియా సెలెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ అసలు స్టార్ట్ చేయడానికి మెయిన్ ఎవరు ఐడియా ఇది అసలు? అంటే నాతో పాటు 5 పార్ట్నర్స్ ఉన్నారు. లైక్ వాళ్ళు కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్ మేము అందరం. అయితే ఇలానే ఒక కాలేజ్ ఈవెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళు చూసారు, వాళ్ళు గోలీ సోడా ఇలా తెచ్చి స్టాల్ పెట్టుకోవడం. సో అక్కడ మూమెంట్ చూసి మనకు ఐడియా వచ్చింది, లైక్ ఇప్పుడు హోటల్స్లో ఎక్కడ లేవు ఇవి. సో మనం పెట్టి హోటల్స్కి సప్లై చేస్తే లైక్ పీపుల్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. చాలా రెస్టారెంట్స్ లో కూడా ఇప్పుడు కూల్ డ్రింక్స్ ప్లేస్ లోకి గోలీ సోడా అనేవి రీప్లేస్ అయిపోయాయి. నేను చూసాను చాలా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పటికీ. సో డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. అండ్ అలాగే డైలీ ఎన్ని కేసెస్ అనేవి సప్లై అవుతూ ఉంటాయండి మీకు? అంటే మనకి ఇది సీజనల్ బిజినెస్ అనమాట. సమ్మర్లో అయితే హెవీ సేల్స్ ఉంటాయి మనకి. సమ్మర్ వచ్చేసి మనకి 100 crates అప్ కూడా సేల్ అవుతుంటాయి. నార్మల్ ఇంకా వింటర్ ఇంకా సీజన్లో అయితే అరౌండ్ 50 to 60 crates మనం సప్లై చేస్తాం. ఓకే. సో ఏ ప్లేసెస్లో మీరు సప్లై చేస్తూ ఉంటారు? మెయిన్లీ హోటల్స్ ఇంకా థియేటర్స్ మనం సప్లై చేస్తుంటాం. హైదరాబాద్ సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్నాయి. మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు డిస్ట్రిక్ట్ వైజ్గా, లైక్ కరీంనగర్, జగిత్యాల, మహబూబ్ నగర్ అటు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి అంటే ఏ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయండి రెగ్యులర్గా? ఫ్లేవర్స్ అయితే చాలా ఉంటాయి. లైక్ గోలీ సోడా మేకింగ్లో లైక్ మోస్ట్ మూమెంట్ మార్కెట్లో మాత్రం 4 ఫ్లేవర్స్ ఉంటాయి, లైమ్, ఆరెంజ్, బ్లూబెర్రీ, ఇంకా జీరా అనేసి. ఓకే. సో అది బాగా ఎక్కువ సేల్ అవుతుంది, చాలా బాగా సేల్ అవుతుంది. సో మనం కూడా ఆల్రెడీ టెస్ట్ చేసినాం ఫ్లేవర్స్ పెట్టి. ఈ 4 ఫ్లేవర్స్ అనే మూమెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాం. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇంకా మీ దగ్గర? దీనికి బదులు గువావా అని ఒకటి ఉంటుంది, మ్యాంగో అని ఉంటుంది. అది రెండో సీజనల్. ఓకే. మొత్తం ఈ 4 ఫ్లేవర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయా? సో మేకింగ్ చూడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మాకు చూపించేస్తారా? సో మేకింగ్ చూద్దాం పదండి. సో వినయ్ గారు, గోలీ సోడా మేకింగ్ లో ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందండి? అంటే మనకి క్రేజ్ బయట నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం దాన్ని సోప్ వాటర్లో సోప్ చేస్తాం. లిక్విడ్ డిష్ వాషర్ ఉంటుంది, దాంట్లో సోప్ చేసి ప్రతి ఒక్క బాటిల్ని క్లీన్ చేస్తామంట. బ్రషింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. బ్రషింగ్ యూనిట్లో వాళ్ళు కూర్చొని వాటర్ సోప్ చేసి ఆ బ్రషింగ్ యూనిట్లో బాటిల్స్ పెడతారు. ఈచ్ బాటిల్స్ ప్రతి ఒక్క బాటిల్ అందులో బ్రష్ అవుతుంది. బ్రష్ అయిన తర్వాత మనకి అక్కడ వాషర్ ఉంటుంది, బాటిల్ వాషర్ అని, జెట్ స్ప్రేస్తో వాషర్ ఒకటి ఉన్నాయి. సో వాటర్ ప్రెషర్తో దాని మీద ట్రేలో బాటిల్స్ పెట్టేసి మిషన్లో పెడితే అది ఆటోమేటిక్గా స్ప్రే అనేది చేసేసి జస్ట్
క్లీన్ అయిపోతూ ఉంటాయి బాటిల్స్. ఓకే అండి. సో ఫుల్ హైజెనిక్గా అంతా క్లీనింగ్ అంతా కూడా అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ అండి తర్వాత వాష్ అండ్ క్రేట్స్ అన్నీ వచ్చేసి మన అక్కడ ప్రొడక్షన్ రూమ్ అని ఉంటుంది రూమ్, అక్కడ తెచ్చి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఫ్లేవర్స్ కలుపుకుంటాం మనం. ఓకే. ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా కలపడం అదంతా కూడా ఆల్రెడీ చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మేకింగ్ అనేది కూడా మనం చూద్దాం అయితే. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందండి ప్రాసెస్ అనేది? అంటే ఇక్కడ ఫ్లేవర్ ఫిల్లింగ్ ఉంటుంది. మనం ఫ్లేవర్ కలుపుకున్న తర్వాత ఈచ్ బాటిల్లో 50 ml ఫ్లేవరే ఫిల్ చేయాలి. ఎక్కువ ఫిల్ చేస్తే స్వీట్ ఎక్కువ అయిపోతుంటుంది, తక్కువ ఫిల్ చేస్తే ఉట్టి సోడా వాటర్ లాగా ఉంటుంది. సో మనకి రికమెండ్ చేసిన ప్రకారం 50 ml పర్ బాటిల్లో మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనం సెట్ చేసుకుంటాం అడ్జస్ట్మెంట్. ఆ ట్యాంక్లో సిరప్ ఫిల్ అయి ఉంటుంది. సో ఎంత క్వాంటిటీ అనేది అక్కడ ఫిల్ చేసి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆ బాటిల్స్లో పెట్టగానే ఆ క్వాంటిటీ అనేది ఫిల్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నారు కదా. ఓకే. ప్రాసెస్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఆటోమేటిక్ మెషిన్స్ వచ్చేస్తున్నాయి. సో దీనివల్ల వర్క్ కూడా ఈజీ ఉంటుంది. సో ఫిల్లింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఫిల్లింగ్ తర్వాత ఇది మన మెయిన్ మెషిన్ అండి. దీనితోనే మొత్తం సోడా మీద గోలీ అనేది లాక్ అవ్వడం, వాటర్ ఫిల్లింగ్, గ్యాస్ ఫిల్లింగ్ అంతా ఇదే చేస్తారు. ఇది మన మెయిన్ మెషిన్. నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ ఉంది, ఆ సోడాలో గోలీ ఎలా వెళ్తుంది అనేది. ఈ మెషిన్ వచ్చేసి ఆ గోలీ అనేది లాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇలా బాటిల్లో పెట్టాం కదా, దీనిలో వాటర్ ఇంకా గ్యాస్ యాడ్ అవుతుంది. సో ఈ బాక్స్ ఎయిర్ కంప్రెసర్ ద్వారా మనకి లిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ అయినందుకు CO2 ప్రెషర్ ఉన్న వల్ల అది బాటిల్ ఉల్టా అవుతుంది కాబట్టి ఆ ప్రెషర్కి లాక్ అయిపోతుంది. లోపల రబ్బర్ టైప్ లో ఏదో ఉంది కదా, అవునా, దాని గ్రిప్ కోసం అది పెడుతున్నారా? నాకు చిన్నప్పటి నుంచి డౌట్ అయితే క్లియర్ అయిందండి. ప్రెషర్ అది దానివల్ల ప్రెషర్ వల్ల లోపలికి గోలీ వెళ్ళి లాక్ అయిపోతుంది. CO2 గ్యాస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ అనేది బాటిల్ ఉంటుంది కాబట్టి బాటిల్ రివర్స్ చేస్తుంది. బాటిల్ లిఫ్ట్ అయినప్పుడు మనకి అది ప్రెషర్కి అది స్టక్ అయిపోతుంది దాంట్లో. సో ఈచ్ వన్ బాటిల్ మీకు మేకింగ్ అలా ఇప్పుడు ఎంత సేల్ అవుతుందండి మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్? ఇక్కడ నుంచి మనకి డైలీ ఒక 60 crates దాకా వెళ్తుంది. ప్రైస్ వచ్చినప్పటికి ప్రైస్ వచ్చేసి మనం 28 to 30 రూపీస్ లాగా హోల్సేల్ ప్రైస్ ఇస్తుంటాం. హోల్సేల్ ప్రైస్ వాళ్ళు దాంట్లో వాళ్ళు హోటల్ దాని మీద MRP 99 ఉంటుంది. సో రీటైల్లో వాళ్ళు లైక్ 99 లోపు ఎంతైనా అమ్ముకోవచ్చు. సో బిజినెస్ పరంగా కూడా మీరు ఈ అమౌంట్కి ఇస్తారు. సో వాళ్ళు దాంట్లో MRPకి వాళ్ళు ఎంత అమౌంట్ వేసుకుని వాళ్ళు సేల్ చేసుకుంటారు. అవును, మనమైతే వాళ్ళకి 28 and 30 రూపీస్ డిపెండింగ్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ బట్టి 28 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ వన్ సోడాకి. సో ఫ్లేవర్స్ అన్నీ ఒకే ప్రైస్లో ఉంటాయి? ఆల్ ఫ్లేవర్స్ సేమ్, అన్నీ ఒకటి సేమ్ ఉంటాయి. సూపర్ అండి. సో నెక్స్ట్ గ్యాస్ వాటర్ ఫిల్లింగ్ అయిపోయింది, గోలీ కూడా బ్లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇక మషిన్లో గోలీ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం చెక్ చేస్తాం అన్నమాట. యూవీ లైట్ అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి బాటిల్స్లో. అంటే క్లీనింగ్లో అలా కానీ కొంచెం మైన్యూట్ పార్టికల్స్ అనేటివి వస్తాయి. సో ఫిల్ అయిన తర్వాత మాకు లిక్విడ్లో అవి కనిపిస్తాయి కాబట్టి చెక్ చేస్తాం. ఎందుకంటే మేము కస్టమర్కి గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ హైజీనిటీ మెయింటైన్ చేసి ఇస్తూ ఉంటాం. ద బెస్ట్ థింగ్ అండి. నిజంగా మంచి క్వాలిటీ సోడా కోసం అయితే ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది లైట్లోని. ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఏమైనా బాటిల్స్కి సంబంధించి క్లీనింగ్లో ఏమైనా డస్ట్ ఉండిపోతే కనుక ఇలా చెక్ చేసి క్వాలిటీ అనే సోడాని అందించాలి కస్టమర్స్కి అని ఇది ఒక చెకింగ్ అనేది ఉంటుందంట. చూసినట్లయితే అలా బాటిల్స్ అనేవి ప్రతిదీ చెక్ చేసి మన డస్ట్ ఉన్న బాటిల్స్ తీసేస్తాం. తీసేసి నీట్ ఉన్న బాటిల్స్ని మళ్ళీ క్లీన్ చేసి బయట నుంచి లేబులింగ్ చేసేసి మనం కస్టమర్కి డెలివర్ చేస్తాం. ఎవ్రీ బాటిల్ కూడా చెకింగ్ అవుతుంది, ప్రతి ఒక్క బాటిల్. సో మీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారండి? ఆల్మోస్ట్ 10 members దాకా ఉన్నారు. ప్రతి ఒక్క వర్క్కి 2 members అన్నారు. 2 members. ఓకే. వాళ్ళ ఏ ప్రాసెస్కి వాళ్ళు సపరేట్గా ఉంటారు. చెకింగ్ తర్వాత మనం ప్రతి బాటిల్ అనేది దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తాం అన్నమాట. వెట్ క్లాత్తోని క్లీన్ చేసి దాని మీద లేబుల్స్ వేస్తాం. లేబుల్ మీద లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బ్యాచ్ కోడ్, MRP ఉంటాయి. సో ఆ లేబుల్స్ వేసేసి మనం సప్లై స్టార్ట్ చేస్తాం.
సో మార్కెట్లో డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. గోలీ సోడా ఎక్కడ చూసినా గోలీ సోడాలు కనిపిస్తూనే ఉన్నాయి. సో కాంపిటీషన్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది కదా! సో కాంపిటీషన్‌ని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? కాంపిటీషన్ లైక్ ఇప్పుడు మార్కెట్‌లో చాలా బ్రాండ్స్ వచ్చేసినాయండి. హ్మ్. సో మనం అనేది పర్టికులర్‌గా ప్రతీదీ హైజీనిక్‌గా క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ మెయింటైన్ చేస్తాం. షుగర్ కానీ, మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ వాడతాము. హ్మ్. మంచి హైజీనిక్ మెయింటైన్ చేస్తాం. సో దానివల్ల కస్టమర్కి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది తాగిన తర్వాత. అవును. లైక్ టేస్ట్ కానీ లుక్ కానీ. సో దానివల్ల మనకి గ్రోత్ అనేది చాలా ఉంటుంది. ఓకే. చూస్తున్నాను నేను కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ప్రాసెస్‌లో చాలా హైజీనిక్‌గా ప్రతిదీ పిన్ టు పిన్ చెకింగ్ జరిగిన తర్వాతనే ప్యాకింగ్ అదే ఫుల్‌గా అంతా అవుతుంది. సో, దానివల్లనే డిమాండ్ అలానే ఉంది మీకు కాంపిటీషన్‌లో మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అది. సో, క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ బాగుంటే ఆటోమేటిక్‌గా రేంజ్ అనేది డెవలప్ అనేది అలాగే అవుతుంది. డిమాండ్ కూడా అలానే ఉంటుంది. గ్రోత్ కూడా అలానే ఉంటుంది కాబట్టి చూస్తే అర్థమైపోతుందండి మాకు కూడా. సో, మా వ్యూయర్స్ కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూసిన మేకింగ్ అంతా కదా! సో థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. మాకు మంచి ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ గోలీ సోడా మేకింగ్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. అండ్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది మాకు చూసినప్పుడు కూడా. అండ్ మీ బిజినెస్ ఇలానే క్వాలిటీ, క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు కన్నా ఇంకా ఎక్కువ ప్లేసెస్‌కి అలాగే ప్రతి దాంట్లో కూడా డిమాండ్ పెరిగి అండ్ అలాగే మీ బిజినెస్ కూడా మంచిగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా విహారీ ఫుడీస్ అండ్ అలాగే వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే నేను రెడీ ఉన్నాను. అండ్ గోలీ సోడా టేస్ట్ చేయడానికి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో ఏ టేస్ట్ చేపిస్తున్నారు? ఈ వీటిలో ఏ ఫ్లేవర్స్ అనేవి? మీకు లైక్ లైమ్ అనేది మోస్ట్ సేలింగ్ ఫ్లేవర్ అండి. సో లైమ్ అనేది టేస్ట్ చేపిస్తాం. సో లైమ్ అండ్ ఇంకా ఇది ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్, ఇది బ్లూబెర్రీ, ఇది వచ్చేసి జీరా ఫ్లేవర్ అండి. జీరా ఫ్లేవర్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఇవి టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో కూడా చూసి చెప్పేస్తాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నిజంగా ఇక్కడే మేకింగ్ అయింది. మేకింగ్ అయిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టి నాకు ఇచ్చారు. సో ఆ ఫ్లేవర్ అనేది డిఫరెన్స్ బయటకి ఇక్కడికి తెలుస్తుంది. సో డిఫరెన్స్ అది చాలా ఉన్నది అండి బయటకి ఇక్కడికి. ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఫ్రెష్ అనేది ఇక్కడ హోటల్స్లో కూడా మన ఇట్లనే ఉంటుందండి ఫ్రెష్ అని. సో ఇక్కడనే కాదు బయట కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. మనం ఏంటంటే లైక్ స్టాక్ అనేది పెట్టుకొని సర్వ్ చేయం. డైలీ స్టాక్ వెళ్తూనే ఉంటుంది. ఓకే. ఫ్రెష్ స్టాక్ అనేది మీరు ఎప్పటికప్పుడు సప్లై చేసేస్తూ ఉంటారు. సో అది మీ బిజినెస్ సీక్రెట్ అది. సో స్టోరేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో స్టోరేజ్ అనేది ఉండి తర్వాత డే బై డే ఒక రోజు తర్వాత అనేది సేల్ చేస్తుంటారు కొన్ని ప్లేసెస్లో. బట్ ఇలా కాదు, ఈ రోజు మేకింగ్ అయింది మళ్ళీ ఆ రోజునే మొత్తం మీరు సప్లై పంపించేస్తూ ఉంటారు. సో అది మీ బిజినెస్ సీక్రెట్. సో ఇదే ఫాలో అవ్వండి. సో అలాగే సక్సెస్ అవ్వండి మీరు కూడా. సో ఎవరైనా కొత్తగా రెస్టారెంట్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా అండి? మనకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉందండి గోలిమార్ అని. అలానే గూగుల్లో గోలిమార్ గోలీ సోడా అని కొడితే మనకి ఫోన్ నెంబర్, లొకేషన్ అవన్నీ వచ్చేస్తాయి. సో డైరెక్ట్ వాకింగ్ అయినా కావచ్చు, లేకపోతే మాకు కాల్ చేసినా మాట్లాడతాము. సో ఇక్కడైతే మీరు అంతా మేకింగ్ అంతా మీరు చూసుకుంటున్నారు. మరి మార్కెటింగ్ సైడ్ అంతా ఎవరు చూసుకుంటారు? మిగతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, పార్ట్నర్స్, వాళ్ళు మార్కెటింగ్ చూసుకుంటారు. నేను ఇక్కడ ప్రొడక్షన్ చూసుకుంటాను. ఓకే. సో వాళ్ళు మార్కెటింగ్ సైడ్ అంతా మీ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మేకింగ్ అయితే మీరు చూసుకుంటారు. ఓకే. సో చూసారు కదా ఇవాల్టి గోలీ సోడా మేకింగ్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విహారీ ఫుడీస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విహారీ ఫుడీస్.